వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధం చేసిన దేవుని మాటలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసురాజా, నీకు వందనాలు ప్రభువా. ఈ నీ జీవపు మాటలో నుంచి నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని గ్రహించే మనస్సును మాకు దయచేయండి. కూడి వచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వినాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు సూటిగా మాట్లాడండి ప్రభువా. మీ వాక్యంలో ఉన్న ప్రతి సత్యాన్ని మీరు మాకు తెలియజేసి మేము మీకు బహు సమీపస్తులుగా మిమ్మల్ని విశ్వసించి మీ నిత్యరాజ్యానికి వారసులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మీరు దయచేయగలరు. అది మేము నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో సమస్తమును అడిగి పొందుకుంటున్న మా పరమ తండ్రి. అందరం చెబుదాం ఆమేన్. హల్లెలూయా. రోమా సంఘంలో ఉన్న వారికి పౌలు రాస్తున్న ఈ పత్రిక మనం చూద్దాం. ఈ 6వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో చివరిగా ఉన్న మాట, ఇవన్నిటిని బట్టి ఏలయనగా అన్నిటిని బట్టి పాపమునకు వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. రెండు విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా పాపం వలన వచ్చు జీతమే ఏందంట? మరణం. ఈ పాపము వలన మనకు కలిగే పరిస్థితులు, ఈ పాపం వలన మన జీవితంలో ఉండే కొన్ని పరిస్థితులను మనం మొదటగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయంలో 6-7 వచనాలు. 4-6-7 వచనాలు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాపం మనిషిలో ఎలా ప్రవేశిస్తుందో. పాపం మనిషిలో ప్రవేశిస్తే ఏమవుతుంది అంటే మంచి పోతుంది, సత్యం పోతుంది. ఆ పాపం తన జీవితాన్ని ఎంత దూరమైనా తీసుకువెళ్ళిపోతుంది. ఎంత దూరం తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. ఈ మరణం అనేది అందరికీ తథ్యం. ఈ మరణం గురించి కూడా ఏ మరణం అనేది మనం చివరిగా విందాం. ఇక్కడ అన్నదమ్ముల గురించి మనం మొట్టమొదటి బైబిల్లో ఉన్న 2 అన్నదమ్ముల గురించి మనం వింటున్నాం. కయీను, హేబేలు గురించి. వీళ్ళల్లో ఒకరి మీద ఒకరికి వచ్చిన ఆ ద్వేషం, ప్రేమ లేని తత్వం దేనికి దారితీసిందంటే పాపానికి దారితీసింది, హత్యకు దారితీసింది. పాపం వల్ల మన జీవితంలో కలిగే ఒక్కొక్కటి మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అసలు పాపం వలన మనకి ఏం కలుగుతుంది? మొట్టమొదటిగా అంటే భయము కలుగుతుందంట. ఏం కలుగుతుంది చెప్పాలందరూ? భయము కలుగుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 14వ దావీదు కీర్తన
14వ దావీదు కీర్తన 14వ వచనం అనుకుంటాను. 14వ వచనంలో ఏముంటుంది? త్వరగా తీయాలి. 14వ దావీదు కీర్తన 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయ వారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఏమైపోతారంట? బహుగా భయం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో భయానికి కారణం మనం ఏదేదో చెబుతూ ఉంటాం, కానీ అసలు ప్రాముఖ్యమైన కారణం పాపం. ఏదో తప్పు, ఏదో చేస్తున్నారు కాబట్టి ఆ భయం వస్తుంది. నీలో అత్యధికమైన భయం కలుగుతూ ఉందంటే నీలో ఏదో పాపం దాగి ఉందేమో. జాగ్రత్త. బైబిల్ చెబుతుంది, భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను అని. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. కానీ భయపడాలని కూడా చెప్పింది బైబిల్. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఒకటి. ఇంకా మీకు రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త. ఎవరికి భయపడాలి? మనం ఎవరికి భయపడాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడుడి. ఎవరు చెబుతున్నారు ఇది? యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. ఆత్మను చంపకుండా దేహాన్నే చంపేవానికి మీరు భయపడద్దు. అంటే రోగానికి భయపడద్దు. నువ్వు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు రోగానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోగాన్ని రాకుండా భయము కలిగిన కార్యాలు నీ జీవితంలో కొన్ని ఉండాలి. హల్లెలూయా. తేనె తాగటానికి మంచిదే, కానీ విషం తాగితే నాకు భయం లేదు, తేనె తాగినట్టే విషం తాగుతానంటే అది తప్పు కదా. ఏ విషయంలో భయపడాలి, ఏ విషయంలో భయపడకూడదు. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది, పాపం మనలో ఉంటే భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మన జిల్లా ఎస్పీ గారు ఒక చక్కటి పరిస్థితిని తీసుకొచ్చాడు. హెల్మెట్ లేకుండా 2 వీలర్ ప్రయాణం చేయకూడదు, పెట్రోల్ కూడా కొట్టరని అంటున్నారు హెల్మెట్ లేకపోతే. మంచిది. ఇప్పుడు పోలీసులు అంత దూరం ఉండి కనపడంగానే హెల్మెట్ లేని వ్యక్తి ఏమైపోతున్నాడు? బండి ఆయిందేగా, బండి తోలే వాళ్ళదే బండి, 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు. ఆయన బండి ఆయన తోలుతూ పోలీసులు కనపడితే ఏమవుతుంది? హెల్మెట్ లేకపోతే భయం, లైసెన్స్ లేకపోతే భయం, డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే భయం. ఎందుకు భయం? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ తల నువ్వు పైకెత్తుకుంటావు. నువ్వు సత్క్రియ చేయని ఎడల నువ్వేమైపోతావు? తల దించుకోవాలి. భయపడాలి. యేసుక్రీస్తు గారు చెబుతున్నారు, ఆత్మను చంపేవానికి భయపడండి. అంతే. ఆత్మను శరీరమును నరకములో పడవేయువానికి భయపడండి, మిగిలిన వారికి మీరు భయపడద్దు. చిన్నగా నిన్ను పాపములో లాగి నీ జీవితాన్ని నిత్య నాశనానికి తీసుకెళ్ళేవాడికి భయపడండి, కానీ మరొక వ్యక్తికి మీరు, మరొక పరిస్థితికి మీరు భయపడాల్సిన అవసరము లేదు. రెండో విషయం, అవమానం వచ్చిద్దంట పాపం ఉంటే. ఏమొచ్చింది చెప్పాలి అందరూ? ఏమొచ్చింది? ఎవరు ఉండే వాళ్ళందరూ ఒకసారి తెరిచి చెప్పండి. పాపము మనిషిని ఏలుతుందనుకో, వారికి ఏమొస్తుంది?
అవమానము. సామెతలు 14:34. సామెతలు 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు ఏం తీసుకొస్తుంది? అవమానము. ఎంత భయంకరమైన అవమానం తీసుకొస్తుందో మనందరూ తెలిసిన స్టోరీయే కదా. పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకునే తాగిద్దాయి. నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది, కానీ దాని నడుము మీదో తల మీద మంచి దెబ్బ తగిలేతారు. కొట్టిన దాకా తెలియదు పిల్లికి, ఎందుకంటే అది కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. ఒకవేళ అదే పిల్లి స్థానంలో ఒక మనిషే ఉండి అలా చేస్తున్నాడు అనుకో, ఒక 10 మంది చుట్టూ కమ్మేసి జుట్టు పట్టుకున్నారనుకో, అప్పుడు ఏమైపోయింది? అవమానము. పాపము ఆ మనుషులకు ఏం తీసుకొచ్చిద్దంట? అవమానము. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, పాపమునకు జీతము మరణం. కానీ ఆ మరణానికి ముందు మన జీవితంలో ఎన్నో వస్తాయో చూడండి. మరణం అనేది అంతిమం. మరణానికి ముందు భయం, ఆ తర్వాత ఏంటి? అవమానం. సహోదరుడా, సహోదరి, ఎంత అవమానం, ఎంత నిందలు. ఎంత చక్కగా జీవిస్తారో, ఎంత ఉన్నతమైన ఉద్యోగాలు, ఎంత ఉన్నతమైన వ్యాపారాలు, మంచి నైపుణ్యత కలిగిన పని దేవుడిస్తే అవన్నీ చేసుకునే సమాజములోను కుటుంబములోను ఘనతను గౌరవాన్ని పొందుకోవలసిన వ్యక్తులు రోడ్ల మీద వీధుల మధ్య హేళన పాలవుతున్నారు. కారణం, వారిని పాపం పరిపాలన చేస్తుంది. పాపం వారిని ఏలుతూ ఉంది. ఏంటి ఈ వ్యక్తి ఈ డ్రైనేజీ పక్కన పడిపోయి ఉన్నాడు, బట్టలు తడిసిపోయి ఉన్నాయి, ఎవరు ఈ వ్యక్తి అని తీరా ఆ వ్యక్తి తలను లేపి ముఖం చూసి అంత విచారిస్తే, అయ్యో ఈ వ్యక్తి మంచి ఉద్యోగస్తుడంట, ఈ వ్యక్తికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, చక్కటి భార్య ఉంది, మంచి కుటుంబం, కానీ ఈ వ్యక్తి ఇదిగో ఇలాంటి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. పాపం. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపం నీ జీవితాన్ని అవమానపరుస్తుంది. జాగ్రత్త. మొదటగా ఏమి విన్నావు? భయం. 2 ఏమి వింటున్నావు? చెప్పాలి. అవమానము. 3వ విషయం ఓటమి. విజయం అనేదే ఉండదు. పరిగెడతానే ఉంటారు, విజయము రాదు. పాపము నీలో ఉన్న ఎడల, పాపము నీ జీవితంలో వెంటాడుతూ ఉన్న ఎడల, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా విజయము రాదు. లోకము మీద విజయం, మరణము మీద విజయాన్ని సాధించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడిగా జీవించాడు. హల్లెలూయా. మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు ముళ్ళును విరిచివేసిన గొప్ప దేవుడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపిస్తాడా అని సవాలుగా సమాజం ఎదుట మాట్లాడాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము నీ జీవితాన్ని ఓటమి పాలు చేస్తుంది. విజయం అనేది లేకుండా చేస్తుంది. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఒకసారి చదవండి. యెహోషువ 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానుల్లో దాచుకుని ఉన్నారు. ఎవరైనా? ఆకాను.
యూదా గోత్రములో ఉన్న ఆకాను. దేవుడు చెప్పాడు, మీరు ఆ దేశానికి వెళ్ళండి, ఆ దేశము శపితమైనది, శపితమైన దాంట్లో, శపించబడిన దాంట్లో దేనిని మీరు తీసుకురావద్దు, జాగ్రత్త అని చెప్పాడు. అని అక్కడికి వెళ్ళేవారికి ఆ శపితమైన దానిలో ఒక మంచి వస్త్రాలు కనపడ్డాయి, షినారు వస్త్రాలు, చాలా అందంగా వెలగలిగిన వస్త్రాలు, కంటికి ఇంపుగా ఉన్నాయి. చప్పనే వస్త్రాలు తీసేసుకున్నారు. బంగారం కమ్మిలు కనపడ్డాయి, కడియాలు కనపడ్డాయి, బంగారం కడియాలు కమ్ములు తీసుకుని వచ్చేసారు. దాచిపెట్టుకున్నారు ఎవరికి తెలియకుండా. ఒక కుటుంబమే ఆ పని చేసింది, కానీ ఇశ్రాయేలు సమాజం అంతటికి అపజయం. చేసింది ఒక్కరే, కానీ ఆ సమాజం అంతటికి అపజయం. వెళ్తున్నారు. ఆ దేశం ఎంత దేశములే, 2000 మంది వెళ్తే 3000 మంది వెళ్తే గెలుస్తామని చెప్పి యెహోషువ 2000 మందిని, తక్కువ మందిని పంపిస్తే ఓడిపోయారు, చనిపోయారు. యెహోషువకు అర్థం కావట్లా. దేవుని ఎదుట అంగలార్పుతో ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్పింది ఏంది, మీరు చేసిందేంటి? నేను దాంట్లో అది ముట్టుకోవద్దని చెప్పాను, మీరు దాన్ని తీసుకుని వచ్చుకుని మీలో పెట్టుకున్నారు. ఆ పాపము, ఆ శపితమైనది మీలో నుండి తీసివేసేంత వరకు మీకు విజయము రాదు. వింటున్నారా? ఈరోజు మన కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగతమైన జీవితంలో కానీ ఎన్నోసార్లు అపజయం వస్తూనే ఉంది. కారణం ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో దాగి ఉంది ఇంకా నీ జీవితంలో. ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తాం, అంతా బాగున్నాడు, చాలా ఉన్నతంగా ఉన్నాడు, కానీ ఏదో బలహీనత. వాడాల్సిన మెడిసిన్స్ వాడతారు, చేయాల్సిన టెస్టులు చేస్తారు, అయినప్పటికీ రోగ నిర్ధారణ కాల. ఏం చేయాలి? మరలా మరొక కోణంలో ఎన్ని పర్యాయాలైనా సరే అన్ని రకాల టెస్టులు చేసి మొదటిగా రోగ నిర్ధారణ చేయాలి. రోగ నిర్ధారణ చేసిన తర్వాత, ఆ వ్యాధి ఏంటో కనుక్కున్న తర్వాత, ఆ వ్యాధికి తగిన మెడిసిన్స్, ఆ వ్యాధికి తగిన వైద్యాన్ని అందించినప్పుడే ఆ వ్యక్తి ఆ రోగం నుంచి బయటపడి ఆరోగ్యవంతుడిగా మారుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రోగం ఒకటి ఉంటే మందులు వేరే వేసుకుంటాం ఉంటే రోగం మీద నీకు విజయం వస్తుందా? రాదు. ఈరోజు చాలామంది సహోదరులు జీవితాల్లో అపజయం. ఏంటండి? అయ్యో, నేను ఎంత కష్టపడుతున్నాను, రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను, నా చెమట రక్తంలాగా దారబోస్తున్నాను, అయినప్పటికీ నా జీవితంలో ఈ అప్పుల ఊపి నుంచి పైకి లేవట్లేదు. ఈ కొన్ని బానిసత్వాల నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. కారణం ఏంటి? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్న మాట, ఏది నీ జీవితంలో దేవుడు వద్దన్నదని దాచిపెట్టుకున్నావో ఈరోజు దాన్ని తీసి బయట పారవేయి, అప్పుడు నీకు విజయం వస్తుంది. హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కుటుంబంలో కలహాలు పోటల్లా. అసలు కలహానికి కారణం ఎదుటివారిని వెతుకుతున్నావు, నీలో ఏముందో తీసివేసుకో. ముందు నువ్వు మార్చుకోవాల్సిందేందో మార్చుకో. ఆ ఓటమి నుంచి విజయంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు కనుక్కొని, దేవుడు చెప్పిన విధంగా కనుక్కొని ఆకానును గుర్తించి, ఆకాను కుటుంబాన్ని, ఏదైతే వస్త్రాలు తెచ్చుకున్నారో, ఏదైతే బంగారము తెచ్చుకున్నారో, వాటన్నిటినీ ఆకాను కుటుంబంతో సహా తీసుకువెళ్ళి రాళ్ళు వేసి, రాళ్ళ కుప్పతో పూడ్చివేశారు. వాళ్ళని లేకుండా చేశారు. ఆ తరువాత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విజయ పదములో నడిపించాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, పాపం మన జీవితంలో ఓటమిని తీసుకొస్తుంది. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మొదటగా ఏంటి? భయం. 2 అవమానం. చెప్పాలా? 2 ఏంది?
3 ఓటమి. 4 అందరం చూద్దాం, బైబిల్ ఉన్నవారు చూద్దాం. 4 అనారోగ్యము. ఏదంట చెప్పాలి? 4 ఏంటి? పాపము అనారోగ్యాన్ని కూడా తీసుకొస్తుంది. ఈ శరీర మానసిక అనారోగ్యం. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 38. కీర్తన గ్రంథము 38 3వ వచనం. 38. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును 38:3 అంతేనమ్మా? నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయెను. ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎవరి పాపాన్ని బట్టి? ఎదుటోళ్ళ పాపాన్ని బట్టి కాదు, నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నా ఎముకల్లోకి స్వస్థత రావడం లేదు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవానని ప్రవహింపజేయుమయా. ఏమంటున్నాడంట? ఆరోగ్యము క్షీణించిపోతుంది. పాపం, ఈ కోపం అనే పాపం. కోపపడుడు కానీ కోపంలో ఏం చేయకూడదంట? పాపం చేయకూడదు. కోపం మనిషికి సర్వసాధారణం. ఉద్వేగం సర్వసాధారణం. కానీ ఆ పాపం దాన్ని దాటి, కోపానికి హద్దు ఉంది, హద్దుని దాటి వెళ్ళినప్పుడే అది పాపానికి దారితీస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మానసికమైన ఒత్తిడి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? శరీరం క్షీణిస్తుంది. ఈ కోపం మాటలు హద్దు దాటిపోయి, ఈ హద్దు దాటిన తర్వాత నేను తనను అనకూడని మాట అంటాను, తను నన్ను అనకూడని మాట. అంటే కోపానికి ఉండాల్సిన హద్దు ఏమైంది? దాటింది. ఇప్పుడు ఈ 2 మాటలు మా మనసులకు పనిచేస్తాయి. ఆ మనసులు ఎముకల్లో ఉన్న సత్తువుని తీసేస్తాయి, అనారోగ్యాన్ని తీసుకొస్తాయి. అర్థమవుతుందా? పాపము మన జీవితాలకి అనారోగ్యం. ఈరోజు అనారోగ్యం కారణమైపోయింది. ఆరోగ్యం రావట్లా. ఆరోగ్యం వస్తుంది. మొదటగా నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాగుంది ఈ మాట కదా. ముందు పాపాన్ని తీసివేసుకో, వెంటనే వచ్చేస్తుంది నీకు చక్కటి ఆరోగ్యం, ఆనందంగా ఉంటాం. సలోమాను గారి ప్రసంగిలో ఆయన జీవితం అంతా తెలుసుకుని రాసింది ఏంటంటే, అంతా వ్యర్థమేనండి, అంతా వ్యర్థమే. వాడు బాగా సంపాదించి తిన్నది వ్యర్థమే, ఎంత చేసినా వ్యర్థమేనండి. నాకు తెలిసింది ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాట చక్కగా విని నీ చేతుల కష్టార్జితమును ఉన్నది ఉన్నట్టుగా అనుభవించటమే మానవ కోటికి దేవుడు విధించిన విధి. హల్లెలూయా. దేవుడు నిర్ణయించింది ఏంటంటే, దేవుడు చెప్పిన మాట విని దేవుడు నిర్ణయించిన ఆ విధుల చొప్పున బ్రతకడమే. అని ఎలా ఉంటున్నారు? దాటి వెళ్ళిపోయి ఎమోషన్స్కి, ఉద్వేగాలకి వెళ్ళిపోయి పాపంలో పడిపోయి శరీరం క్షీణించిపోయేటట్టు మారిపోతున్నారు. అనారోగ్యం అంట.
మరొకటి చివరిగా మనం చూద్దాం. మొట్టమొదటి నుంచి మీరు ఒకటి చెప్పండి. మొదటిగా పాపం వల్ల వచ్చే పరిస్థితులు ఏంటి? మొదటిది చెప్పాలి, అందరు చెప్పాలి. అయ్యో, ఎవరో ఒక్కళ్ళు చెబుతున్నారండి, చాలామంది ఉన్నారు మీరు. పెద్దగా చెప్పండి. మొదటిది భయం, 2 పెద్దగా, 3 ఓటమి, 4 5 పిరికితనం. ప్రతిదానికి భయం, ఎందుకంటే మనం చేసే తప్పు కదా. పాపం చేసే ప్రతి వ్యక్తికి భయం, పిరికితనం. కానీ బయటికి మటుకి మేకపోతు గాంభీరత్వాన్ని చూపిస్తూ ఉంటారు. ఎంగరవయ్య గారు, నాకేం భయం లేదు అసలు అంటారు. నాకేం భయం లేదు. భయపడండి. నేను మళ్ళా చెబుతున్నాను, భయపడాలి. దేవుని వాక్యానికి, దేవుని ఆధిపత్యానికి భయపడాలి. హల్లెలూయా. భయము లేనివాడు తిరుగులేని సావు చేస్తాడంట బైబిల్ చెబుతుంది. నా మాట కాదు, సామెతల గ్రంథంలో రాయబడింది. భయము లేనివాడు తిరుగులేని సావు. అంటే ఏమి అర్థం లేదు కదా. ఒకడికి బైక్ ఇచ్చాం, వాడికి భయం లేదు, ఎడదాల్తాడు. ఇష్టం చేతగాక తోలేది వేరు, భయము లేక తోలేది వేరు. ఒకటి కత్తిచ్చాం, వాడికి భయం లేదు, ఏం చేస్తాడు? ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. భయపడాలి. ఉదయం లేచిన కాడి నుంచి మీరు పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులకు భయపడాలి. మీరు తల్లిదండ్రులు అయితే దేవునికి భయపడాలి. ప్రతి దినం ప్రభువుని కలుసుకునేంత వరకు ప్రభు వాక్యానికి మనం భయపడుతూనే ఉండాలి. హల్లెలూయా. కానీ ఇక్కడ భయం కాదు, అసలు పిరికితనం అంట పాపం మన జీవితంలో ఉంటే. భయపడటం, లోకానికి భయపడతాం, లోకంలో ఉన్న ప్రతిదానికి భయపడతాం. చూడండి, పరమగీతాల గ్రంథం తెలుసా ఎక్కడుందో? పరమగీతాలు తీయాలి తొందరగా. ఇర్మియాకి ఎహెస్కేల్కి మధ్యలో ఉంటుంది పరమగీతాలు, 5వ అధ్యాయం 16-17 వచనం. మా తలల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైనది. పాపము చేయటం వల్ల ఏమైందంట? ధైర్యము చెడిపోయింది. ధైర్యము చెడిపోయింది. ఈరోజు కొన్ని సమయాల్లో నువ్వు ఇంకా భయపడుతున్నావు. కారణం ఏం తెలుసా? పాపం నీలో ఉంది. సహోదరుడా, సహోదరి, నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. పాపం నీలో ఉంచుకుని భయపడటం కాదు, ఆ పిరికితనం నుంచి నువ్వు బయటికి రావాలి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇవన్నీ కలిగిన తరువాత, పాపం వలన ఇవన్నీ కలిగిన తర్వాత ఇంకా చివరిగా ఒకటి ఉంది. ఏంటది? చివరిగా ఇప్పుడే మనం చెప్పాం. చివరిగా ఇంకేముంది? నిత్య మరణం. అబ్బే, ఏమండి, జీవితంలో భయపడుతూ, అవమానాలు పొందుతూ, ఆరోగ్యం లేకుండా, ఓటమితో, పిరికితనంతో ఇంత అనుభవిస్తూ జీవించి చివరికి నిత్య నాశనానికి, నరకానికి వెళ్తే అది ఒక జీవితమేనా? అది ఒక జీవితమేనా? దేవుడు నిన్ను ఒక మనిషిగా నిర్మించింది అందుక? సహోదరుడా, సహోదరుడు, ఒకసారి ఆలోచించు. నీకు ఊహొచ్చిన కాడి నుంచి భయపడుతూనే ఉండవు, అవమానాలు పొందుతూనే ఉండవు, పిరికితనమే, ఆరోగ్యము సరిలేదు. చివరికి నీకు అంతిమ తీర్పేంది?
చివరికి నీకు వచ్చేదేంది? మరలా నిత్య మరణం, నరకం. నరకం. మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా? ఈ నిత్య మరణంలో ఒక ఆయన ఉన్నారు, యేసు ప్రభు వారు చెప్పారు. ఎవరు? ధనవంతుడు. వెరీ గుడ్, ధనవంతుడు. ఈయనకి దేవుడు తెలుసా లేదా? తెలుసు. నాకు కనపడితే అబ్రహాముని నేను గుర్తుపట్టలేను, ఎందుకంటే బైబిల్లో ఆయన ఫోటోలు నేను చూడలే నేను. కానీ ధనవంతుడికి అబ్రహామును గుర్తుపట్టి భూమి మీద చూసిన లాజరును కూడా గుర్తుపట్టాడు. భూమి మీద లాజరును చూశాడు కాబట్టి గుర్తుపట్టాడు, తప్పులేదు. అబ్రహాము ఎప్పుడు వాడు? 1000 సంవత్సరాల ముందున్న వ్యక్తిని అబ్రహాముని గుర్తుపెట్టి, తండ్రివైన అబ్రహామా, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను నేను, ఇక్కడ యాతన పడుచున్నాను అంటే అక్కడేంది? సుఖం అనుభవించినట్లుగా ఉన్నాడు అంతే. లోన భయం, లోన ఓటమి, ఇవన్నీ ఉన్నాయి. కానీ సుఖాన్ని అనిపించినట్టు లోకంలో ఉన్నాడు. అంతిమంగా తీర్పు వచ్చింది, సమయం వచ్చింది, నిత్య నరకములో ఉన్నాడు. పాపానికి జీతం మరణం. మరణం. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏమంటున్నాడు ఆయన? లూకాసు వార్త 16వ అధ్యాయం 27 నుంచి కొన్ని వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 16:27. అప్పుడు అతడు, తండ్రివై, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలని నేను వేడుకొనిచున్నాను. ఎవరిని పంపాలంటే ఇప్పుడు ఈయన లాజరుని పంపమంటున్నాడు. సరే, నా సావు నేనేదో చచ్చిపోయానులే, ఇక నేను వెళ్ళనే సంగతి కూడా నాకు అర్థమవుతుంది. కానీ ఇది లేదనుకుంటున్నారు కింద ఉన్నవాళ్ళు. హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా. మీతో ఒక మాట చెబుతాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చిటుక్కుని చెప్పాలి సమాధానం. పరలోకం ఉందా? స్పీడ్గా, అనుమానంగా కాదు. పరలోకం ఉందా? ఒకసారి చేతులు ఎత్తి. పరలోకం ఉందా? నరకం ఉందా? వెరీ గుడ్. నరకం కూడా ఉంది. ఉందని చెప్పడానికే దేవుడు చూపించాడు. యేసు ప్రభు వారే బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 66 సార్లు చెప్పాడు నరకం ఉంది అని. నరకం ఉంది. మనం ఏకాడికి అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతల మీదే పడ్డాం, కానీ అసలు నరకం అనే దాని మీద పడలా. మన దృష్టి లేదు. పరలోకం, నరకం. ఇప్పుడు ఏకాడికి ప్రార్థనకి వెళ్తే 7 సార్లు, 3 సార్లు, 30 సార్లు ఏదో మనం ఒక లెక్క పెట్టుకుంటాం. వెళ్తే నా కోర్టు బాధలు తగ్గిపోతాయి, నా పరిస్థితులు మారిపోతాయి, నాకున్న రోగం తగ్గిపోయిద్ది అని అంతవరకు మొక్కుబడి తీర్చుకుంటున్నాం. ఆ తర్వాత మరలా ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? నరకానికి దారి ఉందే, ఆడకెళ్ళి నుంచుంటున్నాం. మళ్ళా నరకానికి దారి ఉంది చూడు, ఆడకెళ్ళి నుంచి మళ్ళీ ఆ దారిలో నడుస్తున్నాం. ఆ దారిలో నుంచి బయటకు వచ్చింది దేనికి? కేవలం మన పరిస్థితులు బాగాక, ఆరోగ్యం చెడి, పరిస్థితులన్నీ తారుమారాయి. అప్పుడు దేవుడు గుర్తొచ్చి వచ్చాం. ఆ దేవుడు నా బిడ్డ నా వైపు తిరిగాడు, నన్ను శరణు అడిగాడు, నా బిడ్డకి నేను చేయాలని ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, శాంతి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. హాయ్ మై జీసస్, థ్యాంక్ యూ. నీకొక థ్యాంక్స్. నా కోసం ప్రార్థన చేసిన పాస్టర్ గారు ఆ సంఘానికి ఒక చిన్న గిఫ్ట్. బాయ్ బాయ్. మళ్ళా వెళ్ళి ఎక్కడి నుంచి ఉంటున్నాడు? నరకానికి వెళ్ళే మార్గంలో నుంచుని అటే నడుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, పాపానికి జీతం నరకం. నరకానికి పాపం చేసిన తర్వాత మధ్యలో వచ్చేవే ఇవన్నీ. ఇవి అనుభవిస్తూ పశ్చాత్తాపడితే ఒకేసారిగా నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. అద్భుతమైన రీతిలో నీ జీవితం మారిపోతుంది.
కానీ దాని చోట్ల జనాలు, ప్రజలు అది చోట్ల. మనం చెప్పే మా అన్నయ్యలు, బైబిల్ చెప్పే పండితులు కూడా అవి చెప్పరు కొంతమంది. దేవుడు నిన్ను దీవించునుగాక, నీ ఇల్లు పెద్ద ఇల్లు అయిపోవునుగాక, నువ్వు ప్యూన్ ఉద్యోగం నుంచి కలెక్టర్ అవుదువుగాక. మంచిది, వెరీ గుడ్. భూమి మీద నీకు సంపద దేవుడే ఇస్తాడు. దేవుని మార్గములో పరలోకానికి వెళ్ళటానికి నువ్వు ప్రయాణం చేస్తున్నావా, నరకానికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నావా? చివరి వారంలో విన్నాం, ఆయన వైపే ఉండాలి, ఆయన వైపే ఉండాలి. లోకానికి దేవునికి మధ్యలో కొట్టుకులాడకూడదు మనం. హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా, పూర్ణ ఆరాధించేదా, నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. అక్కడికి వెళ్ళిపోయాడు పాపం, బాగా ధనం సంపాదించి విచ్చలవిడి జీవితాన్ని. నచ్చిందల్లా, భయం లేదు, నచ్చిందల్లా చేశాడు. నచ్చిందల్లా. సలోమోను కూడా అంటాడు ఇదే మాట, నా కంటితో చూసిందల్లా కోరుకున్నా, నా మనసుకు నచ్చిందల్లా చేశా, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఫైనల్ స్టేట్మెంట్ ప్రసంగి గ్రంథం చదివితే అర్థమవుతుంది మీకు. ఫైనల్ స్టేట్మెంట్స్ అవన్నీ నా కంటికి కనబడింది, అది కావాలంటే అది చేశాను, అది తినాలంటే తినేసాను, అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాను, నా మనసుకు నచ్చిందల్లా చేశా, కానీ దానివల్ల ఏమీ పొందుకోలేకపోయా. వినండిరా నా మాట అన్నాడు. ఎవడంటాడు? ఏమంటారంటే, నువ్వు చేసావుగా, నీకేం అట్ట అనిపిలా, నేను చేస్తే కానీ నాకు తెలిస్తే అప్పుడు వస్తా అంటున్నారు. నేను కూడా అలాగా పాపపు జీవితాన్ని జీవించి అప్పుడు వస్తాను అంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, భయంకరం ఉంది ఈ దినాలు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో అర్థం కావట్లేదు. బైబిల్లో కృప ఉంది కదా అని చెప్పి ఆ కృపను దుర్వినియోగం చేసుకోమాక. పౌలు గారు అంటాడు 6వ అధ్యాయంలో, కృప విస్తరించినని పాపములో నిలిచి ఉంటారా, అట్లనరాదు అంటే అడిగారు అన్నమాట. కొంతమంది టీం అంతా చేరి పౌలు గారు ఎదురు కూర్చుని, భలేవాడివే, కృప బాగుందంటగా, పాపం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కృప వెళ్ళిద్దంట కదా, ఇంకేంది ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కృప వచ్చిద్ది అని అంటున్నారు. అబ్బా, ఎంత తెలివితేటలో! పాపం ఎక్కువ చేస్తే ఎక్కువ కృప వచ్చింది కదా, యేసుక్రీస్తు ఎక్కువ కృపనిస్తాడు. ఒరే మతి లేని వారులారా, మీరు అలాగందుకు అర్థం చేసుకున్నారా? అట్లనరాదు. 6వ అధ్యాయం, అట్లా అనమాకండి అయ్యా, అట్లా అర్థం చేసుకోమాకండి. పాపంలో ఉండి ఇరుక్కుపోయి రాలేకపోతున్న నిన్ను ఆ బానిసత్వం నుంచి లాక్కు రావడానికి కృప ఉపయోగపడుతుంది, కానీ నేను అక్కడే ఉంటానండి, నేనేం చేయలేము. ఇంకా ఎక్కువ చేస్తానంటే ఎవరేం చేయలేరు. ఆ దాసత్వం అనే కాడి క్రింద నుంచి బయటికి తీసుకురావడానికి కృప. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇంకా 5 ఉన్నారు, పంపిస్తారా? ఒకసారి లాజర్ని పంపించండి. ఒకడు చనిపోయి తిరిగి లేచి వెళితే కానీ కింద వాళ్ళు నమ్ముతారు అని అంటే, ఇక్కడోడు వెళ్ళి చెప్పినా వాళ్ళు నమ్మరు, అక్కడున్న వాళ్ళు చెప్పి నమ్మితేనే ఇక్కడికి రాగలరు. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న,
ధనవంతుడు శరీరంతో వెళ్ళాడా, శరీరం లేకుండా వెళ్ళాడా? శరీరం ఉందా? ఇక్కడ పూడిపేశారు కదా శరీరాన్ని. ధనవంతుడికి ఏముంది అంటే శరీరం ఏడుంది? భూమి మీద. మరి అక్కడ అన్నీ తెలుస్తాయా? మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. ఆడకి వెళ్ళిన తర్వాత కాలుతున్న సంగతి తెలిసిద్దా? నొప్పి పుడుతున్న సంగతి తెలిసిద్దా? తెలీదా? నేను మీరు అదే కాసేపట్లో మర్చిపోతారు ఇవన్నీ. మళ్ళీ మీరు తెలవకపోతే ఎందుకు అడిగాడు అబ్రహాముని ఒక బొట్టేయండి నీళ్ళ చుక్కని? తెలిసిందా? ఇంకొక విషయం ఏందా తెలుసా? ఒక్కసారి నరకంకి వెళ్ళిపోయిన తర్వాత నరకం గురించి తెలుసుకోవాలి మీరు, మనందరం తెలుసుకోవాలి, నేను కూడా తెలుసుకోవాలి. ఒక్కసారి నరకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి నన్ను ఒక మనిషిని చంపేశారు అనుకో, ఎన్ని సంవత్సరాలు జైలు వేస్తారు? 14 సంవత్సరాలు. తర్వాత విడుదల అవ్వచ్చుగా. ఈ మధ్యలో ఆగస్టు 15కో దేనికో దానికి మంచి ప్రవర్తన అయితే తీసేస్తారుగా, బయటికి పంపిస్తారుగా. అవకాశాలు ఉన్నాయా లేవా? ఎంత ఘోరమైన వాడికైనా ఇప్పుడు ఉరిశిక్షలు లేవు కాబట్టి ఏదో ఒక రకంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి పాపము చేసి మరణించి నరకానికి వెళ్తే ఇక విడుదల లేదు. 1. 2, ఈ 14 సంవత్సరాల జైలు శిక్షలో పక్కన వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, పని చేసుకోవచ్చు, అవసరమైతే ఇంట్లో వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు కనబడొచ్చి కాయలు ఇవ్వచ్చు. ఒక్కసారి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కాయలు ఇచ్చేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, కనపడేవాడు ఉండడు. ఇంకొక విషయం తెలుసా? ఈ ధనవంతుడికి మనకి తెలియజేయడానికి అబ్రహాముతో మాట్లాడే అవకాశం ఇచ్చారు, కానీ వాస్తవానికి అక్కడున్న బాధను బట్టి పక్కవాడితో పంచుకోవడానికి కూడా వెళ్ళటానికి లేదు. రవి నేను కాలిపోతానంటే, నేను కాలుతాను అర్థం అవట్లే నీకు అని అంటాడు అక్కడ రవి. అంటే మేమిద్దరం పరలోక రాజ్యంలో ఉండాలి మేము కోరుకుంటున్నాం. హల్లెలూయా, ఆమేన్. ఎవరికి ఇష్టం లేదా పరలోక రాజ్యానికి మేము వెళ్ళటం? మీ అందరూ పరలోక రాజ్యంలో ఉండాలి. అయ్యో ఎంత ప్రేమగా అంటున్నారు. మీరందరూ పరలోక రాజ్యంలో ఉండాలి. సంతోషంగా అనండి. నరకం భయంకరమైంది, మీకు అర్థం కావట్లా. ఒక ఇంట్లో అటుపక్క ఇటుపక్క తలుపులేసి తాళాలేసి మంచినీళ్ళు కూడా లేకుండా చీకటి గదిలో పడేసి 4 రోజులు ఉండమంటే ఉండగలరా మీరు? మీకు ఏ రోగం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మంచినీళ్ళు ఇవ్వము. అటువైపు ఇటువైపు తాళాలేసాం, నీకు ఫోన్ ఎటువంటి కాంటాక్ట్ లేదు, 4 రోజులు ఉండగలరా? నరకం, బాధలన్నీ ఉంటాయి, కష్టాలన్నీ ఉంటాయి, శరీరం అల్లాడిపోతూ ఉంటుంది, బయటికి వెళ్తానికి అవకాశం లేదు. మరొకటి దగ్గరికి వెళ్ళి కొద్ది తట్టుకోవడానికి ఏదో బాధ చెప్పుకుంటాను ఇంద్ర అంటే, నా బాధ ఎవడు చెప్పుకోమంటావు? చెప్పుకుంటే కాస్త బాధ తగ్గిద్ది కదా భూమి మీద. అక్కడ ఆ ఛాన్స్ లేదు. హలో, నరకం ఉంది. ఆ నరకానికి వెళ్ళాలనుకుంటే పాపంలో నిలిచి ఉండు, అంతే. ఆ పాపం నిన్ను ఏలుతుంది అని అంటే, నేను ఇప్పుడు చెప్పాను చూడు, భయము నీ జీవితంలో ఉంటుంది, అవమానం నీ జీవితంలో ఉంటుంది, పిరికితనం నీ జీవితంలో ఉంటుంది. ఎంత చేసినా విజయం రాదు, ఓటమే. ఇవన్నీ నేను వెంటాడుతూనే ఉన్నాయి. చివరికి ఇదంతా అయిపోయింది, ఇప్పుడేమన్నా సంతోషంగా ఉంటామంటే ఉండవు, అస్సలు నిత్య నాశనానికి వెళ్తావు. మరి ఇవన్నిటి నుంచి తప్పించబడాలంటే ఏంటి కారణం? హల్లెలూయా. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ. హల్లెలూయా. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును నీ. హల్లెలూయా.
చూడండి చివరికి ఏమన్నాడు, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్య జీవము. క్రీస్తు యేసు నందు మాత్రమే నిత్య జీవం, ఇంకెక్కడ లేదండి. ఈ ఎండాకాలానికి అక్కడక్కడ 4 పందిర్లు వేసి 4 కొబ్బరి మట్టలు వేసి 3 కుండలు పెట్టి మీ తాత పేరు, నీ పేరు, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అందరూ పెట్టి చల్ల నీళ్ళు దానం చేసినా నీకు మోక్షం అయితే రాదు. క్రీస్తు యేసుని అంగీకరిస్తేనే నీకు నిత్య జీవం. హల్లెలూయా. ఇప్పుడు మీకు ప్రశ్న ఇంతవరకు రాలా, వింటానే ఉన్నారు. ఏమండి, అందరూ చచ్చిపోతారు కదా, క్రైస్తవుడు కూడా చచ్చిపోతాడు కదా యేసయ్యని నమ్మిన తర్వాత, ఇంకా దాంట్లో పెద్ద గొప్పతనం ఏముంది? రాలేదేంది మీకు క్వశ్చను? పాపం చేసినోడు చచ్చిపోతాడు, నరకానికి వెళ్తాడు. మరి పాపం చేయకుండా యేసుని అంగీకరించినోడు కూడా చచ్చిపోతాడు, పూడిపేస్తున్నారు కదా, మరి ఆయన ఇంకేంది, ఏముందండి అని. రాలేదు ఎందుకని? మీకు రాకపోయింది, నేను చెబుతాను. మనం యేసుక్రీస్తుని అంగీకరించిన రోజు ఆత్మీయంగా చనిపోతాం. తర్వాత శరీరం చనిపోయిద్ది, అది 2వ మరణం. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నువ్వు నిజంగా ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి ఉంటే నీటి బాప్తిస్మం అనేది బహిరంగ ప్రదర్శన. హలో, వీసా కార్డు అయితే కాదు, పరలోకానికి వీసా కార్డు కాదు. నేను యేసయ్యని అంగీకరించాను అనే బహిరంగ ప్రదర్శన. అక్కడి నుంచే నీ జీవిత ప్రయాణం ప్రారంభమైద్ది. ఆ తర్వాత నువ్వు సరి అయిన ప్రయాణం చేస్తూ ఆత్మ బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా. అగ్ని బాప్తిస్మం పొందుకోవాలి. నూతన మనసు రావాలి, నూతన స్వభావం రావాలి. అది యేసయ్యని కలిసేంత వరకు మారుతూనే ఉంటుంది. ఈరోజు మారేది కాదు, ఒక్క రోజులో మారేది కాదు. ఆయన్ని కలుసుకున్నంత వరకు మార్పు చెందుతూనే ఉంటుంది. అలా చెందుతూ మరణిస్తాం, అది 2వ మరణం. చూడండి, బైబిల్లో ఉంది, ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. హలో, పాపం చేస్తూ ఉన్న నీవు వాస్తవానికి ఈ లోకంలో చచ్చిపోయావు. త్రాగుబోతుగా ఉన్న నేను వాస్తవానికి ఈ లోకంలో చచ్చిన వాడిని. ఆ త్రాగుబోతుని బ్రతికించటానికి యేసుక్రీస్తు వారు నా కోసం సిలువలో మరణించాడు. హల్లెలూయా. అప్పుడు నేను బ్రతికాను. ఆయన అంగీకరించి ఆ యేసే నా దేవుడు, నన్ను బ్రతికించి ఆయన వలె చేయగలడు, ఆయనలాగా జీవింప చేయగలడని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నేను బ్రతికాను. హల్లెలూయా. ఇది నా జీవితం ఇప్పుడు. కానీ ఇప్పటికీ చాలామంది ఆ పాపంలోనే చచ్చిన వారితోనే ఉన్నారు, చస్తూనే ఉన్నారు. చివరికి మరణం, ఆ తర్వాత వాళ్ళకి నరకం. ఇప్పుడు నువ్వు యేసయ్య ఉన్నాడు, నా భయంకరమైన ఈ పాప జీవితాన్ని బాగు చేయగలడని అంగీకరిస్తే పాపములో మృతి పొందిన నిన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. అంటే అక్కడ చూడండి, చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుతున్న మాటలు మళ్ళా చదువుదాం. 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. ఈరోజు చాలామంది కరుణామయుడి సినిమా చూసి యేసుక్రీస్తు ఎవరు చనిపోయారు అని అనగానే యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు చనిపోయారండి అంటారు. నిజమా కాదా? మీకు తలకాయలు ఊపితే నాకు కుదరదు, నిజం చెప్పాలి. నిజమా కాదా? సినిమా చూసిన వాళ్ళందరూ ఇదే చెబుతారు.
బైబిల్ చదివి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళందరూ యేసుక్రీస్తు ఇద్దరు దొంగలే కదండి చచ్చిపోయింది అని అంటారు. కాదండి, యేసుక్రీస్తుతో పాటు నేను పాపిని అని నమ్మి క్రీస్తుతో బ్రతకాలి అనుకున్న ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి చనిపోయాడు. నమ్మిన వారు గట్టి చప్పలు కొట్టండి, అర్థం అవ్వండి. ప్రతి వ్యక్తి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు చచ్చిపోతావో ఇక నీకు పాపానికి నువ్వు దాసుడు కాదు, నువ్వు నీతికి వారసుడివి. దాసుడు అనకూడదు, రోమాలో దాసుడు అని రాశాడు పౌలు గారు. ఏ ఉద్దేశంతో రాశాడు అది? మనం పాపానికి దాసులం కాదు, నీతికి వారసులం. దాసులం అయితే, ఎందుకంటే దేవుడు మనం బానిసలుగా చూడు, దేవుడు మనల్ని స్నేహితులుగా చూసే దేవుడు. హల్లెలూయా. యేసుతో పాటు సిలువలో మరణించాం మనం. హల్లెలూయా. ఆయన పునరుద్ధాన బలముతో తిరిగి లేచాం మనం. చనిపోయిన వాడు పాపి, లేచినవాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. బాబీ అర్థమవుతుందా? ఇప్పుడు పాపి చనిపోవాలి, పరిశుద్ధుడు లేవాలి. యేసయ్యను అంగీకరించిన వారికి చెబుతున్నాను, మీలో ఉన్న పాపి చనిపోవాలి, పరిశుద్ధుడు లేవాలి. యేసయ్యను అంగీకరించి కూడా ఇంకా అటు ఇటు కొట్టుకులాడుతున్న వారితో మాట్లాడుతున్నాను. నువ్వు కేవలం బాప్తిసం కాదు, ఆత్మీయ బాప్తిస్మం నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్నది. ఆయన నా వెనక వస్తున్నాడు, కానీ నాకంటే ముందటివాడు. యోహాను చెబుతాడు ఈ మాట. ఆయన చెప్పులు వారుని విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాదు. నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అగ్నితో బాప్తిసం ఇస్తాడు. హల్లెలూయా. ఆ అనుభవంలోకి వస్తే పాపానికి మన మీద ఏలుబడి లేదు. పాపం మనల్ని ప్రభుత్వం చేయదు. 4వ అధ్యాయంలో మనం చూసాం, సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకుంటావు, సత్క్రియ చేయని ఎడల నీ తల దించుకుంటావు. పాపానికి నీ మీద ఏం జరిగింది? ప్రేమ కలిగింది, వాంఛ. అది భయంకరమైన పదం. అది భార్య భర్తలకు మధ్యలో వాడతారు ఆ పదాన్ని. వాంఛ కలిగిద్దట పాపానికి నీ మీద వాంఛ. ఆ తర్వాత నువ్వు లోబడితే అది నిన్నెలిద్ది, లేకపోతే దాన్ని నువ్వు లోబరుచుకుంటే నువ్వు దాన్ని వేలచ్చు. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? పాపాన్ని పడేసి మనం పరిపాలన చేయాలి. మనం పడిపోయి పాపం మనల్ని పరిపాలన చేసేటట్టుగా ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మరొక వచనాన్ని మనం చదువుదాం. 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోవాలి. ప్రతిరోజు మనం పాపం విషయం నేను చనిపోయా. ఈరోజు చాలామంది దేవుని నమ్మి కూడా ఇంకా అవిధేయతగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అప్పుడు నువ్వు అనుకునేటప్పుడు నేను చెప్పిన మాట వినను అని అంటుంటే ఆ విషయమే నువ్వు చనిపోయావు. ఆ సంగతి తెలుసా నీకు? నేను వినను అని అనే వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విషయమే నువ్వు చనిపోయావు ఒకప్పుడు. మరి ఇంకా విననంటున్నావేంది? అంటే నువ్వు ఇంకా బ్రతుకుతున్నావా? దాన్ని ఇంకా నీ జీవితంలో బ్రతికిస్తున్నావా? అంటే పాపాన్ని నువ్వు ఏలటం కాదు, అది నిన్ను ఏలుతుంది. అందుకే నేను మొట్టమొదటిగా 4వ అధ్యాయం 6-7 వచనాలు చదివించింది. హల్లెలూయా. మనం ఏలాలి. ఇప్పుడు నెట్టేసేయటమే, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను దేవుని బిడ్డని, నేను నీతికి వారసుని. హల్లెలూయా. నా మీద పాపం ప్రభుత్వం చెయ్యదు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసుడలైతని, అందును బట్టి దేవునికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. నేను విమోచింపబడిన వాడను, పరలోక రాజ్యానికి వారసుడు నేను. ఆమేన్. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శాంతి సమాధానం అనుభవించవచ్చు దేవుడు మనలో ఉంటే. ఎన్ని కష్టాలైనా వస్తున్నా దేవుడు మనలో ఉంటే ఆనందాన్ని అనుభవించవచ్చు. ఈ ఆనందంతో పాటు ఒకరోజు మనకు మరణం ఉంది. ఆ మరణం తర్వాత నిత్య రాజ్యం అది. ఆమేన్. ఆకలి దప్పులు లేవు, రోగాలు లేవు, ఎప్పుడు ఆనందం, ఎప్పుడు సంతోషం. అలవాటు చేసుకోండి, ప్రార్థనకు వచ్చి బాగా పాటలు పాడటం, దేవుని స్తుతించటం. రేపు దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈ అలవాటు లేకపోతే చాలా కష్టం. అక్కడ ఇదే పని మనకి. హల్లెలూయా. ఇక్కడేమో అలవాటు చేసుకోవాలంటే కష్టమైపోయింది మనకి కదా. ఇక్కడ అలవాటు చేసుకోకపోయామనుకో ఏం అలవాటు అవుతుంది చెప్పాలి? ఏం అలవాటు అవుతుంది? వేదన, అరవటం, శ్రమ, అది అలవాటు అవుతుంది. జాగ్రత్త. యేసుక్రీస్తు వారు మనకిచ్చేది ఉచితమైన దానము, దేవుని నిత్య జీవం అది. ఆమేన్. చూడండి, ఎఫెసీ మనం ఇందాక చదివిన ఎఫెసీలోనే 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఎవరిచ్చారు? ఇది దేవుని వరమే. ఆమేన్. ఎవరిచ్చిందంటే ఇది దేవుడు వరం. మా తాత ముత్తాతల కాడి నుంచి క్రైస్తవులు అయినప్పటికీ నో ప్రాబ్లం. ఇది దేవుడిచ్చాడు కానీ మీ తాత ఇచ్చింది అయితే కాదు. నీ సొంతంగా నువ్వు తీసుకునేది కాదు, దేవుడు ఉచితంగా నీకు ఇచ్చేది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఆ రోజు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు కదా. బానిసత్వం నుంచి, బానిస సంఖ్యల నుంచి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 70 మందిగా వెళ్ళారు. అక్కడున్న యేసేపు కుటుంబంతో కూడా దగ్గరగా 6 లక్షల మందిగా బయటకు వచ్చారు. భయంకరమైన బానిసత్వం. మొర్ర పెట్టారు దేవునికి. దేవుడు ఆ మొర విని మోషేని పంపించాడు కదా. తెలుసా మీకు ఈ స్టోరీ? ఎంతమంది తెలుసు ఈ స్టోరీ? ఎవరు తెలీదా? ఎవరో తెలియదు? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసిన స్టోరీ చేయదండి ఎవరైనా. నాకు తెలుసు అన్నవాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే మొర్రబెట్టారు, అయ్యా కష్టం, ఇబ్బంది అయిపోతుంది, మమ్మల్ని విడిపించు. వాళ్ళు ఒక ప్రాంతంలో, గోషేను అనే ప్రాంతంలో ఉన్నారు. ఐగుప్తులో గోషేను అనే ప్రాంతం ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రాంతం. మోషేని పంపించి ఫరో దగ్గరికి వెళ్ళి మా పిల్లలను తీసుకుని వెళ్తాము, మేము ఆరాధించాలంటే వదిలిపెట్టాడా? వెంటనే వదిలిపెట్టలా. ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు. 10వదే ప్రథమ సంతానాన్ని తీసుకెళ్ళటం. ఒక్కొక్కటి చెప్పండి మీకు ఏమైనా గుర్తుంటే. ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పాలి. పిల్లలకు గుర్తులేదా? మొదట నీటిని రక్తంగా మార్చాడు, తర్వాత పామును కర్రగా చేశాడు, ఇంకా అవి కాదు ప్రయాణం, అది అక్కడేం చేశాడు? అద్భుతాలు. ప్రజలు విడుదల పొందటానికి అది అయిపోయింది. కప్పలను వదిలాడు, పేలు వదిలాడు, మిడతలను వదిలాడు, ఇంకా అంధకారం, కటిక చీకటిని వదిలాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రథమ సంతానం, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా తింటారో వాళ్ళని సంహరిస్తాను, ఈ రాత్రి సంహార దూత వస్తుంది అన్నాడు. గోషేనులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరందరూ పస్కాని ఆచరించండి. ఇది విన్నారు కదా, చాలాసార్లు చెప్పాను. పస్కాని ఆచరించండి. పస్కా అంటే దాటిపోవుట, ఫార్ అవే, దాటిపోవుట. పస్కా పండుగ చేసుకోండి. దానికి నియమాలు చెప్పాడు, నిబంధనలు చెప్పాడు. ఆ బలి చేయండి, ఆ మేకను బలి చేసి మీరు తినేసేయండి. ఆ రక్తాన్ని ఒక గిన్నెలో పట్టండి. ఆ గిన్నెలో ఉన్న రక్తాన్ని ఒక కుంచి తీసుకోండి, బ్రష్ లాగా తీసుకోండి. ఆ బ్రష్ని తీసుకుని నీ ఇంటికి నిలువుగా అడ్డంగా
పుయ్యండి. ఈ రాత్రి నేను వస్తా, సంహార దూత వస్తుంది. ఏ ఇంటికి నిలువుగా అడ్డంగా రక్తం మరకలు ఉండవో ఆ ఇంట్లోకి వెళ్తా. ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు పెద్దవారు ప్రథమ సంతానాన్ని చంపేస్తా. పస్కా ఆచరించారు గోషేనులో. ఐగుప్తు వాళ్ళకి తెలియదు కదా, ఆచరించలా. ఐగుప్తులో ఇంచుమించు మధ్యరాత్రి స్టార్ట్ అయింది. పెద్దగా అరుపులు, అబ్బో ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఎందుకంటే కుమారులు చచ్చిపోయారు. ఇక్కడ అందరూ చక్కగా చెప్పిన మాట విన్నారు, బలి ఇచ్చారు, రక్తపు అడ్డంగా నిలువుగా సిలువ గుర్తుల చక్కగా ముద్ర వేశారు. చూసింది దాటి వెళ్ళిపోయింది, రక్షించబడ్డారు. ఇంకొక విషయం తెలుసా, వాళ్ళు దాటి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళకంటే గొప్ప బలి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం అర్పించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఆ బానిసత్వం నుంచే బయటకు వచ్చారు. కానీ మనమైతే ఆ మనస్సాక్షి నుంచి కూడా బయటకు రావడానికి యేసుక్రీస్తు మనల్ని బయట అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. మనస్సాక్షి, పాపపు ఏరులో కూడా ఏరును తీసివేయడానికి యేసుక్రీస్తు వారు మరణించాడు. మరి అంత గొప్ప మరణం, ఆ బలిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుని కృపావరం నిత్య జీవం. అది హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. కానీ పాపం వలన మనకు వచ్చేది మరణం. మరణం. ప్రియదేవుని బిడ్డలారా, ఏది కావాలి నీకు? మరణమా, జీవమా? చెప్పండి, ఏది కావాలి? జీవము. జీవము. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.